ఈరోజు ముస్లిం మైనార్టీ ఎకనామికల్ డెవలప్మెంట్ సొసైటీ తరపున మా జిల్లా సభ్యులు, టౌన్ సభ్యులు అందరూ కలిసి పేదవారికి 500 మందికి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టాలని గత వారం నుంచి మేము అనుకుంటూ శనివారం రాత్రి నుంచి దుప్పట్లు పంచడం కార్యక్రమం మొదలుపెట్టాము. మొదటిసారిగా అనాథాశ్రమం ఖాదర్ భాష అనాథాశ్రమం చీమకుర్తిలో శనివారం రాత్రి ఇవ్వటం జరిగింది. అలాగే టౌన్లో నిరుపేదలకు కొంతమందికి ఇవ్వటం జరిగింది. ఈరోజు బలరాం కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, ప్రకాష్ కాలనీ, ఈ వివిధ ఏరియాల నుంచి వచ్చిన పేద మహిళలకు దుప్పట్లు పంచటం జరుగుతున్నది. అలాగే మా మిత్రులు రిటైర్డ్ ఎస్ఐ సుబాని భాయ్ గారు, మన రిటైర్డ్ ఎస్ఐ కాసిం భాయ్ గారు, అలాగే ఈరోజు మా మధ్యలో ఉన్న ఫక్రుద్దీన్ గారు, మా గౌరవ సలహాదారులు గత నెల అనారోగ్య కారణంగా కాలం చేయడం జరిగినది. ఆయన గురించి ఈరోజు ఈ ప్రోగ్రాంలో ఆయన మనవడైన షాహీన్ ద్వారా ఈ కార్యక్రమము నిర్వహించాలని వాళ్ళ అమ్మమ్మ గారు కూడా పంపించడం జరిగింది. నగరంలో ఉన్న పేద ముస్లింలకు ఖబర్స్థాన్లో పోయి ఎవరన్నా మనిషి చనిపోయినప్పుడు ఆ మనిషికి 12,000 రూపాయలు ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు పేదవాళ్ళు. ఉన్నవాళ్ళు అయితే ఎలా అయినా ఇస్తారు. మన కమిటీ సొసైటీ తరఫున మేము గత 2 సంవత్సరాలుగా ఎవరైనా పేదవారు మన నగరంలో చనిపోయిన వాళ్ళు వచ్చి మాకు ఇంటిమేషన్ ఇస్తే ఆ కార్యక్రమం కూడా చేపడుతున్నాము. ఇక ముందు కూడా అలాంటి కార్యక్రమం చేస్తామని నిర్ణయం తీసుకొని ఉన్నాము. అలాగే రంజాన్ తోఫాలు, మన పేదవారికి చెందాల్సిన ఏదైనా సరే రంజాన్ తోఫాలు కావచ్చు, బక్రీద్కి వాళ్ళకి ఇవ్వాల్సిన తోఫాలు కావచ్చు, అలాగే ఎవరన్నా ఆరోగ్యం బాగలేక ఇంట్లో ఉంటే వాళ్ళని కూడా తెలియపరచమని చెప్పాము మేము. అలాంటి వారికి విద్య, ఆరోగ్యం, వైద్యం ఈ మూడిట్లో మాకు తోచినంత సాయం మేము ఇచ్చేందుకు ముందుకు వచ్చాము. కాబట్టి ఈ అవకాశాన్ని ఈ పేదవారిని ఉపయోగించుకోవాల్సినదిగా కోరుతున్నాము. ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ఎకనామికల్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ ప్రకాశం జిల్లా శాఖ వారు ఈరోజు పేద వర్గాలకి దాదాపు 500 మందికి బెడ్షీట్లు అందజేయటం చాలా సంతోషించదగ్గ విషయం. ఇలాంటి సేవా కార్యక్రమాలు మున్ముందు కూడా చేయాలని గతంలో ఆయన చాలా మంచి సేవా కార్యక్రమం చేశారు. ఈ సొసైటీ తరఫున నిరుపేదలకు విద్య విషయాల్లో కూడా వాడు ఎప్పుడు ముందుంటారు. వాస్తవంగా మీరందరూ కూడా ఒక విషయం తెలియజేసుకుంటున్నాను. నిజమైన నిరుపేదలు ఎవరైనా ఉంటే కుల మతాలకు అతీతంగా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ఎకనామికల్ డెవలప్మెంట్ సొసైటీ వారిని సంప్రదిస్తే నిజాయితీగా వాళ్ళు చేస్తున్న సేవలను మీరు కూడా పొందవచ్చు. ఎలాంటి సేవలైనా వైద్య సేవలు కానీ, విద్యా సేవలు కానీ, లేదంటే ఆర్థిక పరంగా వాళ్ళు ఇబ్బందిగా ఉన్నారు, వాళ్ళు ఉపాధి అవకాశాల కోసం ఏదైనా ఆధారం చూపించమంటే అడిగినా కూడా వాళ్ళు నేరుగా వచ్చి మీ పరిస్థితిని అర్థం చేసుకుని వాస్తవం అయితే తప్పనిసరిగా వారు సహాయం చేస్తున్నారు, భవిష్యత్తులో చేస్తారు. వారికి తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి సహకారం కూడా ఎల్లప్పుడూ ఉంటుంది. అవసరమైతే నేను కూడా వాళ్ళని తీసుకెళ్ళి ఏదైనా మంచి కార్యక్రమానికి ఆయన సహాయం కూడా అడగడం, ఆయన చేయడం జరుగుతుందని ఈ విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.